భక్త మహాశయులకు ఇంకొకరు ఎదుర్కోలు ఇస్తూ ఉంటారు. తోట సంబంధం ఎదుర్కోవాలి ఏదైనా అనొచ్చు. ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వారు ఎదుర్కోవడం అంటే ఒక అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలన్నా అబ్బాయికి అమ్మాయికి ఇవ్వాలన్నా పూర్వ రోజుల ప్రకారం మనం చెప్పుకుందాం. పూర్వ రోజుల్లోని ఏమైనా
ఈ ఇంటి పురోహితుడు వచ్చి ఆ ఇంటి పురోహితులతో మాట్లాడుకొని ఆ ఇంటి పురోహితుడు వచ్చి ఇంటి పురోహితులతో మాట్లాడుకున్న తర్వాత అబ్బాయి వారు అత్తగారు వాళ్ళు ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చేసే మర్యాదలనే ఎదుర్కొని అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడానికి అబ్బాయికి అమ్మాయి ఎవరైతేనేమి ఎవరి గుణగణాలు చెప్పుకునే సందర్భాన్ని ఎదుర్కోలు అంటారు. మనం రేపు ఎలాగా శ్రీరాముడి కళ్యాణం చేసుకుంటున్నాం కనుక దాని ముందు రోజు ఈ రోజు సాయంత్రం దాంట్లో కళ్యాణంలో భాగంగా ఎదుర్కోలు చేసుకోబోతున్నాం. ఎదుర్కోలు అంటే ఇక్కడ అమ్మవారు గొప్ప అయ్యవారు గొప్ప కాదు, ఇద్దరు కలిసి ఉంటేనే ఈ లోకం అంతా కూడా క్షేమంగా మరింత సుభిక్షంగా కూడా ఉంటుంది. కానీ ఎందుకు ఇలా చెప్పుకోవడం అంటే వారి యొక్క గుణగణాన్ని ఒకసారి అనుసంధానం చేసుకోవడం అనేది కళ్యాణ సందర్భంగా అమ్మ సీతమ్మ వారు ఇంత గొప్ప, రామచంద్రమూర్తి ఇంత గొప్ప అని చెప్పి సరదాగా మన తృప్తి వరకు వారు అనుసంధానం చేసుకోవడమే. ఇంక ఎదుర్కోలో భాగంగా వస్తే శ్రీరాముల వారు ఇక్కడికి వచ్చి గజారోహుడై మన ఆలయానికి వచ్చేశారు. ఇక్కడ ఉత్సవం చూసి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సాహం రాముల వారికి వచ్చింది. శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం జరగబోతుందని చెప్పేసి వివాహానికి ముందు ఎదుర్కోడు ఉత్సవానికి చూడటానికి స్వయంగా రాముల వారే అయోధ్య నగరం వీడి భద్రాద్రి వీడి మన రెండవ భద్రాద్రి అయిన రామగిరికి వచ్చేశారు. ఎదుర్కోడు సమయంలో మరి సీతమ్మ వారు వారి యొక్క అన్నసంతానం చూసి వచ్చారా, ఆస్తిపాత్రలు చూసి వచ్చారా, ఎందుకు అడ్డంగా వచ్చారని చూస్తున్నాం. ఈ మట్టికి మీరే చేసుకోండి, ఈ మట్టికి మీరే మాట్లాడేసుకుంటే ఏం చెప్తే ఏడిస్తారో కాదు. మీ స్వామి యొక్క కన్ను అమ్మవారి మీద పడి ఈ పక్క వచ్చి మీ చేత మాట్లాడుతున్నారేమో. ఒకసారి స్వామిని అడగండి, ఎక్కడైనా మనసు పారేసుకున్నారేమో. చెప్పినట్టు ఇక్కడ యజమానులంతా కూడా చక్కగా అన్ని సన్నాహం చేశారు. వివాహానికి కళ్యాణ మహోత్సవానికి అన్ని సదుపాయాలు కల్పించారు, పత్రికలు వేశారు. కాబట్టి ఇక అది తప్పనట్టే ఉన్నది. రేపు కళ్యాణం కాబోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అమ్మవారు కూడా చెప్పాలి, విషయం చెప్పాలి. రాజభట్ల చెప్పినట్టు మా అమ్మవారి గొప్పవారిని ఒప్పుకున్నారు. రోగం క్షమించాలి. ఇప్పుడు ట్రైన్లో ప్రయాణం అనుకోండి, ఇప్పుడు 10 రూపాయలు పడిపోయింది అనుకోండి, ఆ ట్రైన్ ఆపుతామా? ఆపడం. అదే ₹1,00,000 లేదంటే 10 లక్షలు పడిపోయింది అనుకోండి, ట్రైన్ ఆపేలా ఆపుతాము, లేదంటే మళ్ళీ ట్రైన్ అయిపోయి వెనక్కి వచ్చేలా వెతుక్కుంటాము. అలాగే సీతమ్మ వారు ఇంకెంత గొప్పదో అంటే బాగా రాజేశ్వరం మొత్తానికి ఒప్పుకున్నారే బాగానే. మొత్తానికి మా అమ్మవారు గొప్పవారే. అయితే వివాహానికి సిద్ధపడుతున్నారా మీరు? ఇంతదాకా వచ్చి చల్లకుండి ముంత రాస్తూ ఆయన బయట పెట్టేశాను, చల్లముంత అని. కాబట్టి మేము కూడా ఒప్పుకునేస్తున్నాం. కానీ అదే 108 వెండి చెంబులు కావాలని మీ రామచంద్ర స్వామి ఒకటే ఒక ఊపిలో ఊపినాయట. అయితే కొన్ని వెండి చెంబులు లభ్యమయ్యాయట. పని అభిషేకానికి వెండి చెంబులు మాకు ఏర్పాటు చేస్తారా అనుకున్నవన్నీ సమకూర్తాయండి. సంవత్సరం నుంచి వెండి చెంబులు అని ఒక ఊపు ఊపుతున్నాడు మా ప్రధాన అర్చకుడు. కేవలం రాముడిని ఎలా అయితే ఆశ్రిత చెంది ఎలా అయ్యిందో, రావణాసురుడిని కేవలం సీతాదేవినే మోహించి ఎలా అయితే అయ్యారో, ఇద్దరిని కాకుండా ఇద్దరిని కలిపి పూజించిన విభీషణుడు వాళ్ళ వల్ల మనందరం ఉండి రేపు సీతారాముల యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించాలని చెప్పి భగవద్బంధువులందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందుగా స్వామివారి యొక్క వంశవృక్షాలు ముందుగా చెప్తున్నారు, చూసి శ్రీరామచంద్ర
అయ్యా వాసిష్ఠ మైత్రావరణ మౌండిజ వీరి యొక్క ముగ్గురి ఋషులు. వారి ముత్తాత గారి పేరు వచ్చి నాభాగ మహారాజ వర్మలు. వారి లక్ష్మీ స్వరూపిణి సీతాదేవి ఇమాన్ కన్యా వారి ఋషులు ఆంగీరస ఆయాస్య గౌతమ అనేటువంటి వారు వారి ఇంటి పురోహితుని యొక్క ఋషులు. ఇంకా వారి ముత్తారాజు వర్మలు. వారి ఆ నాన్నగారి పేరు జనక మహారాజు అని. వారి యొక్క కుమార్తె సీతాదేవి సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క స్వరూపిణి. లక్ష్మీదేవి యొక్క అవతారం నుంచి ఉద్భవించిన సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. సుమంగళీయం వధూరిమాగం సమేత పుష్పిత సౌభాగ్యమస్కై దత్వాయాదాస్తం విపరేత. ఓం నోరీ శోభాపరాః ఉపరిస్పృశం మోక్రం చేత్తారమధిరాజవక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో యుద్ధనదిరశ్వజిత్యః హిమన్నో యజ్ఞం విహవేదుషస్వాస్య కర్మ హరివో నేదినం త్వా. మరొకటి ఉందండి. చేతుల మీద తీసుకోండి, చేతుల మీద తీసుకోండి, దండేయాలంట. మాలను నచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల మార్చనే పెరు మಳೆ మెచ్చనే పూల గుచ్చి తాను మెచ్చి మనసు గెలిచనే గోరయై రాగయై మాధవుణ్ణి చేరనే గోరయై రాగయై మాధవుణ్ణి చేరనే మాల గుచ్చనే పెరు మళను నచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే తులసి వనమట నీ జన్మ తలమట ఆ సీతలాగే నువ్వు అయో నిజమట తులసి వనమట నీ జన్మ తలమట ఆ సీతలాగే నువ్వు అయో నిజమట రంగ విపుడట శృంగార
రాయిపై రంగమందు వెలసగా కోరి నిన్ను వలసగా ఆడి పాడి చూడి కుర్త కోరి నిన్ను వలసగా మాల మార్చనే పెరుమళే మెచ్చనే పూల గుచ్చి మన్ను మెచ్చి మనసు ఇచ్చనే గోదయై రాధయై మాధవుణ్ణి చేరనే గోదయై రాధయై మాధవుణ్ణి చేరనే మాల గుచ్చనే పెరుమాళ్ళు నచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే తిరుపావట తీయనైన పదమట పదము పదము దండ కూర్చి కృష్ణ గళము చేర్చగా తిరుపావట తీయనైన పదమట పదము పదము దండ కూర్చి కృష్ణ గళము చేర్చగా మూడు పదులట అవి పాసురములట మార్గళి వ్రతము అనే మార్గముని నేర్పగా ఆండాడు నిన్ను చేరి ఆళ్వారె వెలసగా ఆండాడు నిన్ను చేరి ఆళ్వారె వెలసగా మాల గుచ్చనే పెరుమళను నచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల గుచ్చనే పెరుమళను నచ్చనే మాల గుచ్చనే పెరుమళను నచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల గుచ్చనే పెరుమళను నచ్చనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే గోదయై రాధయై మాధవుణ్ణి చేరనే గోదయై రాధయై మాధవుణ్ణి చేరనే పెరుమళను నచ్చనే जय बोलो सीतारामचंद्र महाराज की जय। राम 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 जय राम 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 जय राम 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 दशरथनंदन राम 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 दशमुखमर्दन राम 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 नंदन राम 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 पाप विमोचन राम राम पशुपति नंदन राम 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 जय राम 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 जय राम 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 राम
రామ 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 వల్ల 8 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామి అందరూ కూడా ఇక్కడ ఖాళీ చేయాలమ్మా. ఈ గంట సాగు సాధించడము స్వామి బాగా బాగుంటుంది.